ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ పిల్లల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. వారికి కావాల్సిన వాటన్నిటిని సమకూరుస్తూ ఉంటారు. ఆదివారం వచ్చిందంటే వారు చాలా సంతోషంగా ఉండాలని మీరు అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఈరోజైతే మీరు ఒక సంగతి తెలుసుకోగలగాలి. మీ పిల్లలు చురుగ్గా ఉన్నారా లేదా అనేది మీరు మిమ్మల్ని పరిశీలన చేసుకోవాలి. అయితే మీ పిల్లలు చురుగ్గా ఉంటున్నారు అని ఎలా చెప్పగలరంటే, మీ పిల్లలు చేసేటువంటి పనులను బట్టి మీ పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారని మీరు చెప్పగలుగుతారు. కానీ అయితే మీ పిల్లల యొక్క చురుకుదనం అది ఆరోగ్యవంతంగా ఉంటుందో లేదో అది మీరు చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని అధికంగా ప్రేమించడం వల్ల వారు చురుగ్గా ఉన్నారా లేదంటే వారి యొక్క పరిస్థితులన్నింటినీ గందరగోళంగా చేసుకుంటున్నారనేది గ్రహించుకోరు. కనుక చురుగ్గా ఉండడం వేరు, ఇబ్బంది కలిగించడం వేరు. మీ పిల్లలు చేసేటువంటి పనులు మీ పిల్లల్ని మీరు ప్రేమించడం వల్ల అవి మీరు చాలా చురుగ్గా ఉన్నారని మీకు అనిపించవచ్చు. కానీ ఇతరులకు అవి ఇబ్బంది కలిగించేవిగా ఉన్నాయేమో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోగలగాలి. 1 సమూయేలు గ్రంథంలో హన్నా అనేటువంటి ఒక ఆమెను చూసినప్పుడు, ఆమె అయితే పిల్లల గురించి చాలా కాలం దైవ సన్నిధిలో కనిపెట్టినప్పుడు, ఎంతో కన్నీరు కార్చినప్పుడు, సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పుడు దేవుడైతే ఒక బిడ్డనివ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాము. తన బిడ్డనైతే ఆమె ఎంతగానో ప్రేమించింది. కానీ ఆమె చేసుకున్న నిబంధనను బట్టి తన కుమారుడైనటువంటి సమూయేలుని దైవ సన్నిధిలోనే విడిచిపెట్టింది. దానికి ప్రతిగా ప్రభు అయితే ఆమెకు మరలా పిల్లలు ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరలా పిల్లల్ని ఇచ్చినప్పటికీ కూడా సమూయేలు అయితే ఆమె మర్చిపోలేదు. సమూయేలు కోసం ఆమె ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంది, ఎంతగానో కన్నీరు కారుస్తూ ఉంది. మీ పిల్లలైతే మీ దగ్గరే ఉన్నారు. హన్నా ఒక్కగానొక్క కుమారుడు ప్రియమైనటువంటి వాడైతే ఏలి అనేటువంటి సేవకుడి దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎప్పుడో పండగకు ఆమె వెళ్తూ ఉంది. పిల్లలకు కావాల్సిన వాటన్నిటిని కూడా అతనికి ఇస్తూ ఉంది. కానీ అతను చూసినప్పుడు అతను సంరక్షించేటువంటి సన్నిధి ఆమెతో ఉన్నప్పటికీ ఆమె మొక్కుబడులను బట్టి తన కుమారుడికి దూరంగా ఉండవలసి రావడాన్ని బట్టి ఆమె హృదయంలో ఎంతో కృంగిపోయినటువంటి స్థితిలో ఉంది. కానీ ఏలి కుమారులు అయితే దేవుని ఎరగినటువంటి వారుగా ఉన్నారు. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనంలో, ఏలి కుమారులు యెహోవాను ఎరగిన వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. వారు చేస్తున్నటువంటి పనులన్నిటి గురించి ఆలోచన చేస్తూ ఉంటే వారు ఎంతగానో దేవుని హృదయాన్ని గాయపరిచేవారుగా ఉన్నారు. అక్కడికి వచ్చేటువంటి వారందరూ ఏలి కుమారుల గురించి చాలా రకాలుగా ఆలోచన చేస్తూ దైవ సన్నిధికి రావాలంటే, దేవుడి సన్నిధిలో బలులు అర్పించాలంటే వారికి ఎంతో కష్టంగా ఉండేది. కనుక ఇదంతా ఏలికి తెలుసు. కానీ ఏలి ఎప్పుడు కూడా వారిని గద్దించలేదు, వారిని హెచ్చరించలేదు కూడా. అక్కడికి వచ్చిన జనులైతే యెహోవాకు నైవేద్యం చేయటందు అసహ్యపడుటకు ఆ యవనస్తుల కారణం అయినట్లుగా ఉన్నారు. కనుక వారి పాపం యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. కనుక ఎవరి పిల్లలైనా వారికి ఎంతో ముద్దుగా ఉంటారో, వారు చేసే పనులన్నీ వారికి ఇష్టంగా ఉంటాయి. నిజమైనటువంటి ప్రేమ కానప్పుడు, గుడ్డితనం అనేది వారి కళ్ళు కప్పినప్పుడు వారి పిల్లలు చేస్తున్నటువంటి పనులు అవి చురుగ్గా ఉన్నారా లేదా, లేకపోతే ఇతరులకి తమ యొక్క జీవితాలకు కూడా వారు హాని చేసుకుంటున్నారా లేదా అనేది తల్లిదండ్రులు గుర్తుపెట్టుకొని గ్రహించుకొని వారిని హెచ్చరించడంలో, వారిని గద్దించడంలో దైవ సన్నిధిలోని నైపుణ్యత పొందుకునేటువంటి వారుగా ఉండాలి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం, బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగుజేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. కనుక అదుపులేనటువంటి బాలుడు అదుపులేనటువంటి వాడని తల్లిదండ్రులకు తెలియాలి అంటే అది పిల్లల జీవితానికి తర్వాత అది ఎంత ఇబ్బందులు కలుగు చేస్తుందనే గ్రహింపు తల్లిదండ్రుల్లో ఉండాలి. అది మీ పిల్లలకి ఇబ్బంది కలుగు చేసేది ఫ్యూచర్లో అని మీరు అనుకుంటే వారు చేస్తున్నటువంటిది అది చురుగ్గా ఉండడం కాదు, కానీ వారు అల్లరి ఎక్కువగా చేస్తున్నారు, వారు అదుపు లేకుండా ఉన్నారని మీరు గ్రహించుకోగలగాలి. ఎప్పుడైతే ఏలి కుమారులు అలా చేస్తూ ఉన్నారో వారు దేవుని దృష్టికి ఆయనకు ఉగ్రతను పొందుకునేలాగా వారు తమ భవిష్యత్తుని తయారు చేసుకుంటూ ఉన్నారు. అందువల్ల జనులు యెహోవాకు నైవేద్యం చేయడం అసహ్యపడుటకు ఆ యవనులు కారణమేరి, కనుక వారి పాపం యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. దేవుడు నీ పిల్లల విషయంలో కలుగు చేసుకునేటంతగా అటువంటి చురుకుదనానికి నువ్వు ఎందుకు విడిచిపెట్టాలి? యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను.
అతడు అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నాడు. వయసునదును, జ్ఞానమంతులు, పెద్దల దయలో, దేవుడి దయలో అన్నిట్లో కూడా సమూయేలు అయితే వర్ధిల్లుతూ ఉన్నాడు. తల్లి తండ్రి దూరంగా ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడు అలాగా వర్ధిల్లడం అనేది ఎందుకు జరుగుతూ ఉందంటే, హన్నా చేస్తున్నటువంటి ప్రార్థన ఎక్కడో దూరం నుంచి ఆ యొక్క సన్నిధతను కమ్ముకుంటూ ఉంది. అతనైతే చుట్టూ ఉండేటువంటి పరిస్థితులన్నింటిని బట్టి కానీ ఆలోచన చేస్తే, అయినప్పటికీ కూడా అతను ఎలా ఉన్నాడంటే, దేవుడు యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా సమూయేలు ఉన్నాడంటే దానికి కారణం తన తల్లి చేస్తున్నటువంటి ప్రార్థన. కనుక ఈ దినాన్ని మీరు గ్రహించుకోగలగాలి, శాశ్వతమైనటువంటి దేవుడు తల్లిదండ్రులు చేసేటువంటి ప్రార్థన పిల్లల విషయంలో ఆలకిస్తున్నటువంటి సంగతి గ్రహించుకోగలగాలి. ఏలు వృద్ధుడైపోయాడు. తన కుమారులు చేసినటువంటి కార్యాలన్నింటిని గురించి కూడా ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు అతను విన్నప్పుడు, ప్రజలు వారి గురించి మాట్లాడుకుంటున్నారనేటువంటి బాధను బట్టి వారిని శుతిమెత్తగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నారు. కానీ అప్పటికే వారి పిల్లలు చాలా లోతులోకి దిగిపోయారు. వారు చేస్తుంది వారికి సంతోషం పుట్టిస్తుంది, కానీ అది దేవుని దృష్టికి కోపం రప్పిస్తూ ఉంది. సమూయేలు తన తల్లిదండ్రులు తనను విడిచిపెట్టినప్పటికీ కూడా వారు చేస్తున్నటువంటి ప్రార్థన అతని కాపుదల భద్రతగా ఉంది. ఏలి కుమారులతో ఏలి ఉన్నప్పటికీ కూడా ఏలి అయితే తన యొక్క అధికమైన ప్రేమ చేత తన పిల్లలు చేస్తున్నటువంటి వాటిని గద్దించడానికి అతని హృదయంలోనైతే నొచ్చుకుంటూ ఉన్నాడు. కనుక పిల్లల్ని ప్రేమించండి, పిల్లల్ని ఆదరించండి, బలపరచండి. వారు చురుగ్గా ఉన్నారా, లేకపోతే వారి భవిష్యత్తుకు సంబంధించి వారికి వారే కీడు చేసుకుంటున్నారనేటువంటి సంగతి నిజమైనటువంటి తల్లిదండ్రులు మాత్రమే గుర్తించగలుగుతారు. నిజమైనటువంటి తల్లిదండ్రులు ఆ పూటకి పిల్లలు సంతోషంగా ఉన్నారా లేదా అనేది చూడరు, కానీ వారి భవిష్యత్తులో సంతోషంగా ఉండడానికి కాను వారి జీవితంలో అన్ని విషయాల్లో శ్రేష్టమైనటువంటి మెట్లు ఏర్పాటు చేసి దాంట్లో నడిపిస్తూ ఉండాలి. అన్నా చేస్తున్నటువంటి ప్రార్థనలు బాలుడైనటువంటి సమూయేలు ఇంకా ఎదుగుచూ ఉండడానికి దేవుని దయందు, మనుషుల దయందు అతడు వర్ధిల్లేలాగా అవి పనిచేస్తూ ఉన్నాయి. కనుక ఈ దినాన ఏలి అనేటువంటి సేవకుని దగ్గరికి వేరొక సేవకుడు వచ్చి హెచ్చరించడం అనేది జరిగింది. హన్నా అయితే తన కుమారుని గురించి ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది. కనుక ఈ ఉదయకాలాన్ని మీ పిల్లలు చేస్తున్నటువంటి పనులు అవి ఎలా ఉన్నాయో ఈ దినాన్ని మీరు గ్రహించుకోగలగాలి. మీరు అలా గ్రహించుకుంటే ఖచ్చితంగా మీ పిల్లల విషయంలోని మీరు గ్రహింపు కలిగి శ్రద్ధ తీసుకొని మీరు నడిపిస్తారు. అది మీకు చాలా శ్రేష్టమైన భవిష్యత్తుని మీకు కూడా దయచేస్తుంది. ప్రభువా, మీ దయగలిగిన నష్టాలకి నైనా పిల్లలు అప్పగించి ప్రార్థన చేస్తుండగా, వారి తల్లిదండ్రులు అప్పగించి ప్రార్థన చేస్తుండగా వారి పిల్లలు చురుగ్గా ఉన్నారా, తప్పిపోతున్నారా అనే దాని గురించి గ్రహించుకోవడానికి కృప దయచేసి నీ సన్నిధి సమాధానంతో నింపి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.